హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్మి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనం మనకి తెలియకుండా ఆర్థిక పరంగా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటామండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అంటే మనమే ఎక్కువగా చేస్తుంటాము. అవేంటి అనేది సరదాగా మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజైతే కొంచెం బయటికి వెళ్ళి పని ఉందండి. కూరగాయలు ఫ్రూట్స్ అవి తేవాలండి. వారానికి ఒకసారి కంపల్సరీ ఫ్రూట్స్ కూరగాయలు కొనుక్కుంటూ ఉంటాం కదా. ఆ పని ఉండడం వలన ఈరోజు కొంచెం ఈవినింగ్ చేసుకునే పనులు త్వరగా చేసేసుకుని మార్కెట్కి అయితే వెళ్దాము అనుకుంటున్నానండి. సాధారణంగా నేను బుధవారం కానీ గురువారం కానీ మార్కెట్కి వెళ్ళి ఆ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఏ రోజైనా ఒకటేనండి, పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి. ముందు నా దగ్గర ఏం కూరగాయలు ఉన్నాయి ఏమి లేవు అనేది చూసుకుని దాన్ని బట్టి నేను ఈ వారానికి సరిపడగా మీల్ ప్రిపరేషన్స్కి కూరగాయలు అలానే ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తెచ్చుకుంటాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు ఇవన్నీ ఉన్నాయండి. కూరగాయలు అయితే పెద్దగా ఏమీ లేవండి. ఇంకో ఒక అరటికాయ, ఒక మామిడికాయ, ఒక ములక్కాడ మాత్రమే ఉన్నాయి. వీటితో ఈరోజు కూర వండేసి అప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సాధారణంగా నేను ఏ వస్తువుని కూడా ఎక్కువగా పాడవనివ్వనండి. మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అయిపోయిన తర్వాతే కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అవి కూరగాయలు అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే, కిరాణా సరుకులు అయినా సరేనండి. లేదనుకోండి మనం ఏం చేస్తామంటే ఇంకా కొన్ని కిరాణా సరుకులు ఉన్నాయి కదా, ఎలాగో మనకి ఫస్ట్ తారీఖు వస్తుంది కాబట్టి మనం డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చేసుకుందాము అని చెప్పి సరుకులు తెచ్చేస్తాము. తెచ్చిన తర్వాత మనం నింపుకుంటూ ఉంటాం కదండి, డబ్బాల్లోని సరుకులు అవి పోసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు కొంచెం డబ్బాలో వేసేగా కొంచెం సరుకులు కానీ లేదా కొంచెం ఆయిల్ కానీ పంచదార కానీ ఇలా ఏదైనా కొంచెం ప్యాకెట్స్లో మిగిలిపోతూ ఉంటుంది. దానిని ముందు వాడేద్దాము అని చెప్పేసి మళ్ళీ దానిని వాడడం స్టార్ట్ చేస్తాము. ఈలోపు మనం లాస్ట్ నెలలో ఉన్నటువంటి సరుకుల్ని అలానే వదిలేస్తాము. అప్పుడు ఏమవుతుందండి, అవి పుచ్చెట్టేసి పాడైపోతాయి. అప్పుడు తిరిగి మనం పడేయాల్సి ఉంటుంది. నేనైతే అన్నీ కంప్లీట్గా వాడిన తర్వాతే కూరగాయలు అయితే తెచ్చుకుంటానండి. కూరగాయ తొక్కలను కూడా పడేయట్లేదు, మొక్కల్లో వేస్తే మంచిది అని చెప్పేసి యూట్యూబ్లోనే చూశానండి, మొక్కలకి మంచిది అనేసి. అప్పటి నుంచి కూడా కూరగాయ తొక్కలన్నీ కూడా ఇలా దాస్తున్నాను. ఇవి ఎరువయిన తర్వాత చక్కగా మొక్కలకైతే వేద్దాము అనుకుంటున్నానండి. మనం చేసే మిస్టేక్స్లో ఇదొకటి. అంటే మనకి తెలియకుండానే మనం ఎక్స్ట్రా కొనేసుకుని పడేస్తూ ఉంటాము. అందరూ ఉన్నారని చెప్పనండి, కొంతమంది. అలానే చాలామంది డబ్బులను పొదుపు చేసి పోగు చేసి కాస్త మనీ అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఏంటండి, నగలు, బట్టలు, చీరలు ఇవే కదా ఎక్కువగా మనం కొనుక్కునేది. మనకి ఈ అమెజాన్లోనూ ఆఫర్స్ కనబడుతూ ఉంటాయి. ఆ ఆఫర్స్కి అట్రాక్ట్ అయ్యి మన దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం మనీని కూడా మనం తీసుకెళ్ళి ఆ చీరలకో లేదంటే ఆ 1 గ్రామ్ గోల్డ్కో తగలేసేస్తూ ఉంటాం. నిజానికి మనకే తెలుసు అవి పెద్దగా యూజ్ ఉండవు, మళ్ళీ వెంటనే మోడల్ మారిపోతుంది, మళ్ళీ కొత్త మోడల్ కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. కాకపోతే ఏంటంటే మనకి అలంకరణ వస్తువుల మీద ఉండే మక్కువతోటి ఇవన్నీ కూడా కొంటూ ఉంటామండి. అది తప్పేమీ కాదు. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అంటే, చూసింది ప్రతీది, ఇంకా చెప్పాలంటే సింపుల్గా ట్రెండింగ్గా ఉన్నది ప్రతీది కూడా కొనాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాము. అది ఎవరైనా కానివ్వండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ట్రెండింగ్లో ఏవైనా వస్తువులు కనబడితే ఖచ్చితంగా ఇవి మన దగ్గర ఉండాలి. మనం కూడా వాటిని వేసుకుని ఫొటోస్ దిగి వీలున్న వాళ్ళు సోషల్ మీడియాలో పెడతారు, వీలు లేని వాళ్ళు వాట్సాప్ స్టేటస్లుగా పెడతారు. తర్వాత మళ్ళీ అవి పాతవైపోతాయి. మళ్ళీ కొత్త బట్టల కోసమో కొత్త వస్తువుల కోసమో మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఇక్కడ నేనైతే నా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. నేను కూరగాయలు తెచ్చుకోవడానికి బయటకు వెళ్తున్నాను. మన దగ్గర డబ్బులుండి బట్టలు కొనుక్కుంటాము, లేదంటే 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటాము, ఇలా నచ్చినవన్నీ కొనుక్కుంటాము అంటే కొనుక్కోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆర్థికంగా మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాము, మన ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉంది అని తెలిసినప్పుడు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలండి. లేదు ఆర్థికంగా బాగానే ఉంది కానీ మనం మనీని సేవ్ చేద్దాము అనుకుంటున్నాము, మన పిల్లలకి ఫ్యూచర్ కోసం మనీని సేవ్ చేద్దాము అనుకుంటున్నాము, ఇలాంటప్పుడు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. నిజానికి ఇవన్నీ కూడా మనకు తెలుసు, కానీ మనం ఆఫర్స్ చూడగానో లేదంటే డ్రెస్ బాగా నచ్చో
మనం ఏంటంటే అవి కొనేస్తాము. నిజానికి అవసరం ఉన్నప్పుడు కొనుక్కోవాలండి, తప్పదు. పుట్టినరోజులకనో, పెళ్లి రోజులకనో, పండుగలకనో, పూజలకనో ఎలానో కొంటూ ఉంటాము. అలా కాకుండా అనవసరంగా ఊరికనే ఏదో ట్రెండీగా ఉందనో, చూడడానికి బాగుందనో, తక్కువ రేటుకి వస్తుందనో ఇలాంటివి మనం అనుకుని వెళ్ళి కొనేస్తూ ఉంటాము. అవసరానికి కొనుక్కోవడం వేరు, అనవసరంగా కొనడం వేరండి. ఇది మ్యాక్సిమం అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా యుగంలో ఏంటంటే ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, అంతేనండి. అందులోకి క్రెడిట్ కార్డ్స్ ఒకటి యూస్ చేస్తూ ఉన్నాం కదా, వాటి వలన కూడా మనం అనవసరమైన షాపింగ్ ఎక్కువగా చేస్తూ ఉన్నామండి. ముఖ్యంగా షాపింగ్ అనేసరికి మన ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుందండి మగవాళ్ళతో పోల్చుకుంటేనే. ఆడవాళ్ళకి కొంచెం కోపం వచ్చినా సరే ఎక్కువగా మన ఆడవాళ్ళకే షాపింగ్ ఎక్కువ ఉంటుందండి. మీరు గమనించినట్లయితే తలకి పెట్టుకునేటటువంటి ఆయిల్ కానించి కాళ్ళకి వేసుకునే చెప్పుల వరకు కూడా మనకే షాపింగ్ ఎక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు నేను మీకు కొన్ని పువ్వులు చూపించాను కదండి, ఇవి దేవుడికి పెట్టుకోవచ్చా లేదా అనేది నాకు కొంచెం తెలియజేయండి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయండి. దేవుడి పటాలకి ఈ పువ్వులు పెట్టచ్చా లేదా అనేది నాకు తెలియటం లేదు. మీకు కనుక తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడడానికి అయితే చాలా బాగున్నాయండి. రెడ్ కలర్తో భలే అందంగా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితేని. ముఖ్యంగా మన ఆడవాళ్ళం వీటి మీద ఖర్చు కనుక తగ్గించుకున్నట్లయితే, అంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టడం, అనవసరమైన వస్తువుల్ని కొనడం, ఇలాంటి వస్తువుల మీద కొంచెం మనం వ్యామోహం తగ్గించుకున్నట్లయితే మన మనీ సేఫ్గానే ఉంటుందండి. చక్కగా ఆ మనీతో బంగారం కొనుక్కోవచ్చు. అదొక మంచి పెట్టుబడి అవుతుంది కదా. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.